ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 7వ తారీఖు లగాయతు ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి యందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి. మేషరాశి యందు గురుగ్రహము, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభమందు శని కుజులు, మీనరాశి యందు రవి, శుక్ర, వక్రించినటువంటి బుధగ్రహం, అలాగే రాహుగ్రహం. అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం, మేషం, వృషభ రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అష్టమంలో ఉండేటువంటి చంద్ర, శని, కుజుల యొక్క దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ పంచగ్రహ కూటమి అనగా వారం ప్రారంభంలో గాయతూ 9వ స్థానంలో రవి, రాహు, శుక్ర, బుధ చంద్రగ్రహాల యొక్క కలయిక. ఈ పంచగ్రహ కూటమి భాగ్యస్థానమందు ఏర్పడుతూ ఉండడము, విచారో నవమే రవవు అన్నది శాస్త్రము. అనగా 9వ స్థానమందు ఎప్పుడైతే ఈ గ్రహ సంపత్తి ఉంటుందో వారు ఎక్కువ విచారవంతులుగా ఉంటారు. విచారం అంటే అదేదో తప్పు అని కాదు, వారు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతోటే ఉంటూ ఉంటారు అన్నది శాస్త్రంలో చెప్పబడినటువంటి మాట. మరి ఈ 9, 8, 10 స్థానాల్లో కేంద్రీకృతమైనటువంటి గ్రహాల వల్ల ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహం ఏమీ లేదు అందువల్ల ఏమవుతుంది, ఈ వారంలో ప్రతి విషయము కూడా కాంప్లికేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా సున్నితమైనటువంటి మాటలు, విషయాల్లో చర్చలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు కానీ, లేదా కుటుంబ సభ్యుల్ని ఏ విషయానికైనా ఒప్పించేటువంటి విషయాల్లో కానీ, ఆస్తి విషయాల్లో కానీ, తోబుట్టువులతో మాట్లాడేటప్పుడు, ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు, జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక విషయం మాట్లాడేసిన తర్వాత దాని గురించి అయ్యో మనం ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే, ఇది ఇలా చెయ్యకుండా ఉండాల్సిందే అనేటువంటి విచారాన్ని ఈ గ్రహస్థితి కలగజేస్తోంది. కాబట్టి అసలు ముందుగా మాట్లాడేటప్పుడే చాలా సౌమ్యంగా, మౌనంగా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతూ ఉండడం వల్ల ఇబ్బందులు అనేటువంటివి తగ్గుతాయి. ఈ విషయాన్ని ప్రధానంగా కర్కాటక రాశి వారు ఈ వారం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కోపాన్ని తగ్గించుకోవాలి. ఫ్రస్ట్రేషన్ అనేటువంటి దాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి చిన్న విషయానికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దాని గురించి బాధపడకూడదు. ప్రతి చిన్న విషయము కూడా మీకు తెలుస్తుంది ఆ పని చేయడం వల్ల. ఈ పనిలో ఉన్నటువంటి లొసుగులేంటి, ఈ పని ఎలా చేయాలి, అలా దాన్ని పాజిటివ్ దృక్కోణంలోనే తీసుకోవాలి తప్పితే చివరికి ఫ్యాన్ స్విచ్ కూడా నేనే వేసుకోవాల్సి వస్తుంది, ఎవరు వేయట్లేదు అనేటువంటి విధంగా బాధపడకూడదు. ఈ వారంలో ప్రత్యేకించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బుకి సంబంధించినటువంటి విషయాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కానీ, లేదా జూదానికి దూరంగా ఉండేటువంటి విషయాలు, అలాగే ఈజీ మనీ కోసం తాపత్రయపడేటువంటి విషయాలు, వీటన్నిటిని కూడా పక్కన పెట్టడం, బెట్టింగుల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థులకైతే సమయం అంత అనుకూలంగా లేదు. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన, అలాగే కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి.